హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ రిస్తా కుకింగ్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మిర్చి బజ్జీ ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూసేయండి. ముందుగా శనగపిండి తీసుకొని దాంట్లో టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని ఒక 1/2 టేబుల్ స్పూన్ తినే సోడా యాడ్ చేసుకోండి. దాంట్లో క్రిస్పీనెస్ కోసం ఒక 2 టేబుల్ స్పూన్స్ బియ్యపిండి యాడ్ చేస్తున్నాము. ఈ బైండింగ్కి సరిపడా ఒక 1/2 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోండి. దీంట్లో మేము వామ్ డైరెక్ట్గా వేసేస్తున్నాము, మిర్చిలో పెట్టకుండా వేసేసుకొని దాంట్లో తగినంత వాటర్ యాడ్ చేసుకొని పిండిని బాగా మిక్స్ చేసుకోండి. ఇదిగోండి మిర్చీలు మేము ఇవి తీసుకున్నాము. ఇవైతే మనకి స్పైసీగా ఉండవు, బాగుంటాయి టేస్ట్. ఇదిగోండి పిండి మనకి చూస్తే మనకి రిబ్బన్ కన్సిస్టెన్సీ ఉండాలి. లోపు ఆయిల్ హీటింగ్ పెట్టేసుకుందాం. ఒక ప్యాన్లో ఆయిల్ హీట్ ఎక్కేసింది. ఇప్పుడు బజ్జీలు వేసేసుకుందాం. పిండి చూసారుగా, పలచగా లేకుండా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే మనకి బజ్జీలు అయితే పర్ఫెక్ట్గా వస్తాయి. ఇదిగోండి వేసుకొని ఆయిల్లో వేసేసుకొని మరీ ఫ్లేమ్ హైలో కాకుండా లోలో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. అప్పుడే మనకి మిర్చి కూడా బాగా ఫ్రై అవుతుంది. ఇదిగోండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోండి. వీటన్నిటికీ ఆల్రెడీ ఘాట్లు పెట్టేసి మిర్చి పక్కన పెట్టుకోవాలి. ఇదిగోండి మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. చూసారుగా ఎంత బాగున్నాయో, చూస్తేనే చాలా టెంప్టింగ్గా ఉన్నాయి. బయట వర్షం పడుతున్నప్పుడు ఇలా ఒకసారి వేసుకొని ట్రై చేయండి. మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేస్తే చూసారుగా మిర్చి కూడా బాగా ఫ్రై అవుతుంది. ఇదిగోండి ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు మనం సపరేట్గా తీసేసుకుందాం ఫ్రై అయిన వాటన్నిటిని. వీటిల్లో ఆనియన్స్ విత్ లెమన్ వేసుకొని తింటే అసలు ఎంత టేస్టీగా ఉంటుందో ఒకసారి మీరు అందరూ ట్రై చేయండి. మీకు నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.